నటించడం వచ్చినప్పుడే నటించే వాడి చేతిలో మోసపోకుండా ఉంటారు. యుద్ధం చేసే వాడి చేతిలో గెలవాలంటే యుద్ధ వ్యూహాలు తెలుసుండాలి. అలాగే మోసం చేసే వాడి చేతిలో మోసపోకుండా ఉండాలంటే మోసం చేయడం ఎలాగో తెలిసి ఉండాలి. అసలు స్వభావాన్ని దాదాపు అందరూ ద్వేషిస్తారు. అందుకే దగ్గరగా వెళ్ళినప్పుడు దాదాపు అందరి ప్రేమ చచ్చిపోతుంది. ఇష్టానికి విరుద్ధమైన లక్ష్యాలను ఎప్పుడూ పెట్టుకోకు. పుట్టుకతోనే కళ్ళు చెవులు లేకుండా పుట్టినవాడి జీవితంలో దేవుడు లేడు. ఎందుకంటే దేవుడు అనేది మనిషి చెప్పిన కథ మాత్రమే. బాధలని బయటకు చెప్తే మనసు తేలికైపోతుందని అనుకోవడం అబద్ధం. మనిషి చులకనైపోతాడన్నది నిజం. ఎంత సంపాదించావో అని మాత్రమే అడుగుతుంది ఈ సమాజం. ఎంత కష్టపడ్డావో ఎవరికీ అవసరం లేదు. కాలం వృధా కాకముందే డబ్బులు ఎలా సంపాదించాలో ఆలోచించు. అవసరాన్ని బట్టి మారిపోయినప్పుడు ఈ లోకంలో నిన్ను తక్కువగా చేసి చూస్తుంటారు. కానీ ఒకవేళ మారకపోతే మరణం వరకు తక్కువగానే చూస్తారు. ఈ సమాజం నిన్ను నీకు నచ్చినట్టుగా ఉండనీయకూడదు అనుకుంటుంది. దానికోసం నిన్ను పిచ్చోడిని చేస్తుంది. పనికి మాలినోడు అంటుంది. చివరకు దేశద్రోహిని కూడా చేస్తుంది. డబ్బుకి సంతోషానికి సంబంధం లేదని గొప్పలు అంటుంటారు. అయితే ఆ డబ్బుతోనే సంతోషమున్న నాలంటోడికి ఎందుకని తమ ఆస్తిని రాసివారు? బలహీనుడు బలవంతుడిని ఎదిరించడం చేతకాకే తాను కనిపెట్టిందే కర్మ.